ఓకే లిజన్, ఈ రోజు రేట్ చేయబోతున్న ఇల్లు పెద్ద మనిషిది. బీ కేర్ఫుల్. ఆల్రెడీ 2 సార్లు వెళ్ళి ఒట్టి చెట్లతో తిరిగి వచ్చారు. అందుకే ఈ కేసు మన విజిలెన్స్ డిపార్ట్మెంట్కి వచ్చింది. ఓకే, నౌ యూ కెన్ డిస్పర్స్. అరే ఈ డ్రెస్ బాగుందరా? మొదటి నుంచి నా పరిస్థితి ఏం బాగాలేదురా. రిక్షా వాడు కూడా అమ్మ నా బుద్ధులు ఎడుతున్నాడు. ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ కట్టినవా అని అడిగిన అంతే. కొట్టలేదు, సంతోషించు. హలో, అలాగే. Wait, 9 o'clock, hitting time. విశ్వా, ఫోన్ కాదురా ఖాన్, నేను అమీర్ ఖాన్, వీడు సల్మాన్ ఖాన్, వీళ్ళందరూ అమ్జద్ ఖాన్. పక్కా చదివిన ఎదవా దర్వాజా కోల్ రే సట్టి ముక్కోడా. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. అబ్బా ఎవడు గుర్తుపట్టలేరా నా ఫేస్ చూస్తే? మిస్టర్ రాజశేఖర్, అయ్యగారు పూజ చేస్తున్నారు. ఇది అయ్యప్ప సీజన్. అయ్యగారు భజనలో ఉన్నా మేము వదిలిపెట్టాం. కమాన్. హలో, నేనెవరా? నేనే మిస్టర్ పీకే రావు. సర్చ్ వారెంట్. కానివ్వండి, సక్రమంగా ట్యాక్స్ కట్టేవాళ్ళ ఇంటికేగా మీరు సంవత్సరానికి 3 సార్లు వస్తూ ఉంటారు. ఈ కుక్క ఎంత కొన్నారు, ఈ మొక్క ఎంత కొన్నారని అడిగి టార్చర్ పెడతారుగా. ఏయ్ ఇలా రా, వీళ్ళకి అన్ని రూములు చూపించు, వెళ్ళు. ఏంటిది గోల్డా? మా అయ్యగారు ఇచ్చారు. ఓహో, ఆంధ్ర అమ్మాయివా? అవును. ఆంధ్రలో ఎక్కడా? నెల్లూరా? గుంటూరు? ఓ రాజమండ్రా? అక్కడెక్కడా? అబ్బాపురం. ఏమిటి సార్ సౌండ్? కిచెన్ లో ఏమైనా దొరికిందా? కిచిడియే దొరికింది. యూ కెన్ గో బ్యాక్ టు వర్క్. గో 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 గో. ఇది చాలా సీక్రెట్, బయట ఎవరికి చెప్పొద్దు. ఏ యాగు, ఏం తీసుకెళ్తున్నావు? సర్దన్నావండి. ఏది చూపించు. లోపలేం లేదుగా? లేదమ్మా. వెళ్ళనా? సరే వెళ్ళు. నీకు పెట్టానని కూడా పరీక్షలు. తిను. ఇదేం ఉద్యోగం రా బాబు, సూట్ కేసులు అయితే ఓపెన్ చేయొచ్చు, ఇవి కూడా ఓపెన్ చేయాలి. ఆహా, అడ్డమైన చోటల్లో అకౌంట్లు మడత పెట్టి ఊరుకుంటానరా. ఎక్కడుంది? ఎక్కడున్నావు? ఎక్కడ? వస్తున్నా, వచ్చేనా? అయిపోయిన రాజశేఖర్. బుక్కు పగిలిపోయిందిరా నాయనా. నీ బుద్ధి ఎక్కడికి వెళ్ళిందిరా? పెద్దోళ్ళ పెంట ఏమన్నా ప్యారిస్ సెంట్ వాసన వస్తున్నారా? పూజ రూములో ఉన్న వెండి కుందెలు మొదలుకుని అన్నింటికి లెక్క కట్టి ట్యాక్స్ కట్టాను.
పాదరసం. సారీ ఫర్ ద ట్రబుల్ సార్. ఇప్పుడు సంతోషమేగా, ఇవన్నీ మళ్ళీ సర్దుకోవడానికి 3 రోజులు పడుతుంది. వద్దులేండి సార్, మేమే పెట్టెళ్తాం. అదేం అక్కర్లేదులేండి, మీరు దయచేస్తే అదే 10,000. వెళ్ళండి. సారీ సార్, వీఆర్ ద గవర్నమెంట్ సర్వెంట్స్, చెప్పిన పని చేయాలిగా. దట్స్ ఓకే. మా ఇంటిని సోదా చేసి ఈ రాజశేఖర్ నిజాయితీపరుడని, సిన్సియర్గా ట్యాక్స్ కట్టే వ్యక్తి అని 10 మందికి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం. ఇతను వీడు మా చిన్న అబ్బాయి. మా పెద్దవాడు అమెరికాలో ఉంటున్నాడు. సార్ ఇక్కడ సైన్ చేయండి. సార్ 1 minute. He was taking something to the neighbor's house. సార్ అమ్మా కొంచెం రావే. మమ్మీ కొంచెం సిప్పు పైకి లాగవా త్వరగా మమ్మీ. Cool down. నేను చెప్పేది ఎవరైనా వచ్చి పట్టుకోండి, పో బయటికి. యా ఫ్రమ్ విజిలెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఎక్కడా బ్యాగ్? ఏ బ్యాగ్? పక్కింటి అబ్బాయి తీసుకొచ్చి పెట్టింది. ఏ ఏరియాలో ఎక్కడో ఎక్కడ దాచిపెట్టావు? దేని గురించి మీరు అడుగుతోంది? పప్పి షేమ్. సారీ బావా, అనుకోకుండా మీ ఇద్దరి మధ్యలో నేను దూరినట్టున్నా. ఐఎమ్ సారీ. నేను బ్యాగ్ గురించి అడుగుతున్నాను రా. ఓ అంతేనా? ఏ బ్యాగ్? మీ మా అమ్మ బొడ్లో సంచి. నీ అంతటి నువ్వు ఇస్తే వదిలేస్తాం. మేం వెతికితే మాకు కానీ దొరికిందనుకో, అకార్డింగ్ టు సెక్షన్ 123 నొక్కింగ్ 5 ఆర్టికల్ యాక్ట్ ప్రకారం 6 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇంతకుముందు జైలు చూసావా? జైలా? హోటలా? నిజంగా నాకేం తెలియదు సార్. వేర్ ఇస్ ద బ్యాగ్? లేకుంటే అకార్డింగ్ సెక్షన్ 123 డివైడెడ్ బై 32 బై 82 బై 92 బై. అయ్యో, అవన్నీ నా విడిచిన బట్టలు. అందులో నా బ్రా లంగాలు ఉన్నాయి. ఏంటిది? నగలు, అమెరికన్ డాలర్స్. ఇక్కడికి ఎలా వచ్చాయి? దేవుడి తోటి నాకేం తెలియదు సార్. నేను స్నానం చేస్తున్నప్పుడు ఆ విశ్వ గాడుతున్నాడే, వాడే తెచ్చిపెట్టుంటాడు. లుక్, నీకు దీనికి ఏ సంబంధం లేకపోతే వచ్చి ఒక స్టేట్మెంట్ రాసి ఇచ్చేది. సార్ ప్లీజ్ సార్, నా మొహం చూడండి సార్. వీపు కూడా చూసిండు కదా. నేను ఈ పని చేశానంటే నమ్ముతారా సార్? విశ్వ రాస్కల్, ఎందుకు మా ఇంట్లో ఇవన్నీ తీసుకొచ్చి పెట్టా? సారీ మైథిలి, మా నాన్నగారికి తీసుకెళ్లి పట్టమన్నారు. సరే, నువ్వెందుకు ఈ అవతారంతో వాళ్ళని బతిమలుతున్నావు? సార్, ఈ బ్యాగ్ నేను తెచ్చిపెట్టాను, తనకి దీనికి ఏ సంబంధం లేదు. లీవర్. నేను వదిలే ఉద్దేశం లేదు మిస్ మైథిలి. అవసరమైతే మళ్ళీ వస్తాం. ఏమిటి సార్ ఈ అన్యాయం? ఎవరింట్లోనూ దొరికినవన్నీ నాగలాగవుతాయి. మీ అబ్బాయి మీరిస్తేనే తీసుకెళ్లి పెట్టానని చెప్పాడు. వీడో తలతెక్కి వెతవా. చదువు మానేసి క్రికెట్ ఆడుతున్నాడని తెలిసి గట్టిగా తిట్టాను. ఆ కిట్టు మళ్ళీ నా కంట పడిందో తోలు ఒలిచేస్తాను రా గాడిదా అన్నాను. అందుకే దాన్ని తీసుకువెళ్ళి వాడింట్లో దాచుంటాడు. వీటి గురించి వాడికేం తెలుసు? చాలా తెలివిగా మాట్లాడుతున్నారు మిస్టర్ రాజశేఖర్. అయితే మీకు వీటికి ఏ సంబంధం లేదా? లేదు. ఇదంతా మేము తీసుకెళ్ళిపోవచ్చా? సంతోషంగా. థ్యాంక్ యూ సార్. ఇక వెళ్ళండి ప్లీజ్. ఏమొచ్చు సార్ ఇది? రాడు గోల్డ్. స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు కొన్నాను. ₹1,00,000 వాచికి 1.5 లక్ష కస్టమ్ డ్యూటీ ఎయిర్పోర్ట్ లో కట్టే వచ్చాను. తొందరగా. బిల్లు కూడా ఉంది. ఏం సెర్చింగ్ లో ఏమైనా కాళ్ళు ప్లేస్ ఉన్నాయి. దేవుడి రూమ్ లో కనుక పూజ చేద్దామా? రఘు ఏం చేస్తున్నావురా? అంత బంగారం మనం వస్తున్నాం తెలిసి అన్నిటి మీద హడావుడిగా పాదరసం పోసాడు రా. అమ్మా, అప్పుడు అది ఆయన చేతుకున్న గోల్డ్ వాచ్కి అంటుకుంది. ఆయన గమనించలేదు. ఇదేంటో చూద్దామా? అయ్యయ్యో, ఇది కూడా ఫుల్ గోల్డ్ రా. రాజశేఖర్, ఇక నువ్వు అయిపోయినవరా. అరే, ఆ విగ్రహాలు నా కార్లో పెట్టండి రా. ఇప్పుడు సెల్యూట్ పెడతావురా నువ్వు. నమస్తే. CEO గారికి నేను పట్టుకున్నాను చెప్పు.